స్వప్నాలను పిలిచే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుపు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం నవతకి చైత్ర స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపథం, తొలి అడుగే నేస్తం. నమస్కారం. ఇది సంగతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అందమైనదేదైనా ఆనందాన్నిస్తుంది. ప్రలోభ పెట్టేవన్నీ అందాలు కావు, అవి తాత్కాలిక సుఖాలు మాత్రమే. శాశ్వతమైన ఆనందం కావాలంటే నిజమైన అందాల్ని ఆశ్రయించాలి. ఏదైతే సత్యమో అది నిజమైన అందం, అదే అసలైన ఆనందాన్నిస్తుంది. రొమాంటిక్ కవి జాన్ కీట్స్ అన్న ఈ వాక్యాల్ని నిజం చేస్తోంది మన యువత. కొంతమంది పబ్లు, డిస్కోతెక్కల పేరుతో వీకెండ్ పార్టీల్లో తాత్కాలిక సుఖాల్లో తేలియాడుతుంటే, మరికొంతమంది సమాజ సేవలో పాలు పంచుకుంటూ దేశాభివృద్ధికి తమ వంతు సాయాన్ని అందిస్తూ నిజమైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన యువతే ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్టు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు వ్యక్తిగత విజయం, మరోవైపు కుటుంబ సభ్యులతో అనుబంధం, ఇంకోవైపు సామాజిక సేవ. ఇలా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం మన యువత. అదే మన వారిని అగ్రస్థానంలో నిలబెట్టింది. తమ సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఖర్చు చేస్తూ మనసు నిండా ఆనందం నింపుకుంటున్న యువత అంతరంగంపై ఈ వారం ప్రత్యేక కథనం. స్వప్నాలను పిలిచే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుపు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం నవతకి చైత్ర స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపథం, తొలి అడుగే నేస్తం. పోటీ ప్రపంచం ప్రజల జీవన విధానాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేసింది. ఆహారపు అలవాట్లు, నిద్ర, విశ్రాంతి, మానవ సంబంధాలు అన్నింటిలోనూ పెనుమార్పులొచ్చాయి. సరళీకరణ విధానాల ఫలితంగా పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు దేశంలోకి ప్రవేశించాయి. బహుళజాతి కంపెనీలు, కాల్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దాదాపు 300కు పైగా సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తక్కువ వయసులోనే భారీ జీతాలు తీసుకునే యువత సంఖ్య బాగా పెరిగింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో వారిపై ఒత్తిడి కూడా పెరిగింది. ఒకవైపు భారీ జీతాలు, మరోవైపు ఒంటరితనం. ఈ క్రమంలో యువత వీకెండ్ పార్టీల పేర పెడదోవ పడుతోంది. ఈ తాత్కాలిక సుఖం మాత్రమే. పైగా వ్యసనాలకు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని హరింప చేసుకుంటున్నారు. నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో, ఎలా సాధించాలో తెలియకపోవటం వల్లే ఇలాంటి చౌకబారు విలాసాల వైపు యువత ఆసక్తి చూపిస్తోందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆధునిక ప్రపంచం పోటీ వల్ల యువతకు జీవితాన్ని ఆనందంగా అనుభవించే సమయం ఉండడం లేదు. వేళకాని వేళల్లో ఉద్యోగాలు, సుదీర్ఘ పని గంటల వల్ల విశ్రాంతికి దూరమవుతున్నారు. పొద్దున్నే లేచి ఆఫీసుకు పరిగెత్తడం, అర్ధరాత్రి ఇంటికి చేరటం, టీవీ, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లు, మొబైల్ ఫోన్ సంభాషణలు, ఇదే జీవితమైపోయింది. ఇటువంటి బిజీ లైఫ్ లో కూడా కొంతమంది యువతీ యువకులు నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో కనుక్కున్నారు. ఆ వైపుగా అడుగులేశారు. ప్రేమ, స్నేహం, ఆప్యాయతలను కుటుంబం చుట్టూ అల్లుకుంటూ ఇంటినే ఆనంద నిలయంగా మార్చుకుంటున్నారు. మరికొందరు సామాజిక సేవే కేంద్రంగా సంతోషాన్ని, సంతృప్తిని పొందుతున్నారు. స్వప్నాలను పిలిచే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుపు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్ట
కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం నవతకి చైత్ర స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపదం, తొలి అడుగే నేస్తం. వీరు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఇంజనీర్లు. వీకెండ్స్ లో తమ తోటి యువత పబ్బుల్లో, డిస్కోటెక్కుల్లో గడుపుతుంటే వీరు మాత్రం ప్రపంచాన్ని చూడలేని అంధులతో మమేకమవుతున్నారు. వారిని సంతోషపెట్టడంలో వీరు ఆనందాన్ని పొందుతున్నారు. వారితో ఓ చక్కని స్నేహం, అనుబంధం, వారితో గడిపే ఆ కొద్ది క్షణాలను మధురానుభూతులుగా మిగుల్చుకుంటున్నారు. As it's well known in India that IT people have most money, so I request most of the corporates, at least the software engineers, to come forward and give their time, give money and give hope for this good cause and make these people feel that they are a very important part of our society. As an organization, we do a lot to contribute to the society, go to different NGOs, support them in every possible way we can. I expect all the people who have something to give back to society to come, spend time, give them hope, give them money, and do something which they will remember for throughout their life. వీరితో ఒక్క క్షణం గడిపితే చాలు, ప్రపంచాన్నే గెలవగలమన్న నమ్మకం కలుగుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసం వీరి సొంతం. గెలుపంటే ఇది అని ప్రపంచానికి స్ఫూర్తిని రగిలిస్తున్నారు. తమలాంటి ఎందరికో నీడనిస్తున్న తమ మాతృ సంస్థ సునేత్ర అంధ పాఠశాల సొంత భవనం కోసం పాటలు పాడి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వీరి మహోన్నత ఆశయాన్ని చూసి పలు సాఫ్ట్వేర్ సంస్థలు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఒక అమ్మాయి అంటే విజువలీ ఛాలెంజ్డ్ అమ్మాయి వచ్చి మౌనంగానే ఎదగమని అని ఒక పాట పాడుతూ ఉంటే, మనస్సు అనేది మనసున్న ప్రతి మనిషికి చాలా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ప్రతి వీకెండ్లు 500 రూపీస్ 1000 రూపీస్ ఖర్చు పెడుతూనే ఉంటారు. అలాంటిది మంత్లీ కనీసం ఒక 200 రూపీస్, మంత్లీ 500 రూపీస్ ఇలాంటి నోబుల్ కాజెస్ కు ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది. ఇట్ విల్ ఆల్సో గివ్ సమ్ సాటిస్ఫాక్షన్ టు పర్సనాలిటీ ఆల్సో. వీళ్ళు మాత్రం మన సిస్టర్స్, మన బ్రదర్స్ లాగానే అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లా ఒకసారి ఎంటర్ కాగానే వాళ్ళు అన్నయ్య అని దగ్గరకు వస్తారు. అక్కడ ఉన్న ఆ సంతోషం మరి ఎక్కడ దొరకదండి. ఎంత డబ్బులు పెట్టినా ఏం దొరికినా బయట ఎక్కడ దొరకదండి. నేను శ్వాస వరకు వీళ్ళతోనే ఉంటానండి. అంధ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వారి పాఠ్యాంశాలను క్యాసెట్లలో రికార్డు చేసి ఇస్తున్నారు మరికొందరు. వీకెండ్స్ లో ఫ్రీ ఉన్న టైంలో వీళ్ళతో వచ్చి స్పెండ్ చేస్తుంటాను. వీళ్ళకి క్యాసెట్స్ ఇవన్నీ రికార్డ్ చేసి ఇస్తుంటాను. ఏ బ్లైండ్ పీపుల్ ఎవరైనా సరే వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని నిర్వాహకులు అంటున్నారు. ఇది పిల్లల్లో ఆత్మ న్యూనతను పోగొట్టి జీవితంపై ప్రేమను, నమ్మకాన్ని పెంచుతోందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మా పిల్లల్లో ఏంటంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా అంటే వీళ్ళని మీరు బాగా మామూలు కళ్ళున్న వాళ్ళకంటే మీరు వండర్ఫుల్ గా చేస్తున్నారని వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బు మనము ఏదో జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఏదో డబ్బు ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని జాలి మాత్రం వద్దండి. మీరు వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయండి. మీ జాలి కాదు, ఒక సపోర్ట్ ఇస్తే దే ఆర్ ఏబుల్ టు డూ.
ఇది ఆదరణ అనే పేరుతో నడుస్తున్న అనాథాశ్రమం. వీధి బాలలు, అనాథ పిల్లలకు ఈ సంస్థ విద్యాదానం చేస్తోంది. పలు కంపెనీ